హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్. అందరికీ నమస్తే అండి. ముందుగా ఇవాళ ఒక యమ్మీ అయిన టేస్టీ అయిన కర్రీ చూపించబోతున్నాను. ఎంత సింపుల్గా చేసుకుంటామో అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను చేయబోయిన కర్రీ ఎవరైనా సరే తినొచ్చు. పచ్చి బాలింతలు కూడా ఈ కర్రీ మాత్రం తినొచ్చు అనమాట. ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోని ఎక్కువ టేస్ట్ వచ్చేలాగా చేస్తున్నాను. చూద్దాం రండి. దీనికోసమని బోటి నెత్తళ్ళు అంటారు దీన్ని. చూడండి, నెత్తళ్ళు ఇవి. నెత్తల్లోని 3 రకాలు ఉంటాయి. అందులోని ఇవి పెద్దవి, ఇవి బోటి మీద ఎండబెడతారు. దీనికి అస్సలు ఇసుకంటే ఉండదన్నమాట. మనం వంట చేసుకునే ముందు ఒక అరగంట ముందు వేడి నీళ్ళు వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచేసామనుకోండి, దాని మీద ఉన్న పులుసు లాంటిది ఉంటుంది. పులుసు ఏమైనా డస్ట్ ఉన్నా సరే మొత్తం అంతా ఊడొచ్చేస్తుంది. లోపల ఉన్న పేగులు లాంటివి ఎండిపోయి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత ఒక 2-3 సార్లు వాటర్తోని వేడి నీళ్ళతో ఒకసారి చేసాక చల్లనీళ్ళతో 2 సార్లు క్లీన్ చేసుకుంటే చూడండి ఎంత నీట్గా కనిపిస్తాయి అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది ఉత్తుగా వేపుకొని తిన్నా సరే అంతే బాగుంటుంది. దీనికోసమని ఒక పెద్దవి 2 ఉల్లిపాయలు కట్ చేశాను, 2 పచ్చిమిర్చి కట్ చేశాను, అలాగే పెద్దవి ఒక 2 టమాటాలు కట్ చేశాను. ఇవే ఇంగ్రీడియంట్స్ అండి, సింపుల్గా అయిపోతాయి. దీనికోసమని ఒక కళాయి పెట్టుకొని దీనికి తగినంత ఆయిల్ వేసుకొని మనము క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఎండినెత్తలు కూడా వేసుకోవాలి. వేసుకున్నప్పుడు జాగ్రత్త అండి, వాటర్తోనే ఉంటాయి కదా, ముఖం మీద చిలుగుతుంది. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇది వేపేటప్పుడే మంచి అరోమా వస్తుంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇలా వేపుకొని ఇందులో ఉప్పు కారం వేసుకొని తిన్నా సరే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇన్స్టెంట్గా చాలామంది కూడా ఇవి తినడానికి ఇష్టపడుతుంటారు. ఇలా ఎర్రగా వచ్చినప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. వీటిని మాత్రము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్గా కర్రీ అన్నది అయిపోతుంది. అసలు వంట తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని అదే కళాయిలో వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. మన ఛానల్లోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐక్స్ పాయింట్ కూడా ఇవ్వడం మర్చిపోవద్దు. ఉల్లిపాయలు వేగటం కోసమని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెంసేపు మూత పెట్టామనుకోండి, ఉల్లిపాయలు అనేది త్వరగా వేగిపోతాయి. చూడండి ఎంత మంచిగా వేగిపోయాయో. కొంచెంసేపు కలుపుకున్న తర్వాత మనము కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి టమాటాలు కూడా చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఈ కర్రీ ఎవరైనా తినొచ్చండి. వీళ్ళు వాళ్ళు లేదు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా బాలింతలైనా ఎవరైనా సరే ఈ కర్రీ అయినా తినొచ్చు. మనకి పురటాల్లో ఉన్నప్పుడు పాలు కానీ బాగా పడడం కోసమని ఎండినెత్తళ్ళ కర్రీ అనేది మనకి పెద్దలు పెడుతూ ఉంటారు. ఈ టైంలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. చూడండి ఎంత జ్యూసీగా కనిపిస్తుందో. ఈ టైంలోనే మనకు తగినంత కారం వేసుకోవాలి. దీనికి పచ్చిమిర్చి కారం చాలా బాగుంటుంది. నేను పచ్చిమిర్చి ఒక 3 వేసాను. దానికి తగినంత కారం కూడా వేసుకున్నాను. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఈ టైంలోనే వేపు పక్కన పెట్టుకున్న నెత్తలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయ టమాటీ జ్యూస్ మొత్తం కూడా చేపలకి పట్టేలాగా కొంచెంసేపు వేపుకోవాలి. వేపిన తర్వాత దానికి తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ అన్నది కొంచెంగానే వేసుకోవాలి. ఎందుకంటే మనము నెత్తలు ఎగురు పెట్టుకుంటున్నాం కాబట్టి ఎగురులాగే ఉండాలి. మరీ ఎక్కువ వాటర్ పులుసుకి వేసుకున్నట్టు వేసుకోకూడదు. ఆల్రెడీ చేపలు ఎగిపోయాయి, ఉల్లిపాయలు టమాటాలు అన్నీ ఎగిపోయాయి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. చాలా సింపుల్ అయిన టేస్టీ నెత్తళ్ళు ఎగురు అన్నది రెడీ అయిపోతుంది. ఈ టైంలోనే మనకి ఉప్పు కారం సరిపోయిందా లేదా అండి టేస్ట్ చూసుకొని మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు ఉడికించుకోవాలి. రండి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చూడండి, ఆయిల్ బయటకు వచ్చేసి కర్రీ ఆల్మోస్ట్ పూర్తయిపోయింది. పూర్తిగానే ఇలా కలుపుకున్న తర్వాత ఈ సమయంలోనే ఇంకొకసారి ఉప్పు సరిపోయింది లేదా అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనము వండింది నెత్తళ్ళు కదా, మనము చూసుకొని ఫస్టే కొంచెం వేసుకోవాలి. తర్వాత ఉప్పు చూసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకున్న తర్వాత మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నాను. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమైనది కూడా చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా.